పడే. సో చూడండి, ప్రతి ఒక్కరికి కూడా సేమ్ యాజ్ యూజువల్గా సేమ్ ఒకే స్థాయిలో ఉన్నటువంటి రొయ్యలు అయితే కనబడతా ఉన్నాయి మీకు. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి, అంటే ఈ టైంలో రావాలి, ఇక్కడ కొనుక్కోవాలి. సో దానికి సంబంధించిన వీడియోని పూర్తిగా నేను చూపిస్తాను, చూడండి అనమాట. హాయ్ హలో నమస్తే దోస్తులు, నేను మళ్ళీ వచ్చిన. చాలామంది చీరాల బీచ్లో వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే పొద్దున పూట కానీ మధ్యాహ్నం కానీ వీడియోస్ పెడతా ఉంటారు. సో అలా కాదు, ఎప్పుడైనా చీరాల బీచ్ వచ్చినప్పుడు సాయంత్రం పూట వీడియో పెట్టాలి. సో దాని గురించే నేను ఈరోజు ఈవినింగ్ టైంలో వచ్చాను నేను. సో దానికి సంబంధించిన వీడియో పెడదామని చెప్పేసి అనుకున్నాను. ఎప్పుడైనా సరే ఎవరైనా కానీ చీరాలు వచ్చినప్పుడు ఈవినింగ్ టైంలో మార్కెట్ ఒకటి జరుగుతూ ఉంటుంది. సో ఆ మార్కెట్కి సంబంధించిన వీడియో అనేది పెడదామని వచ్చాను. సో ఇక్కడ ప్రజెంటు ఈవినింగ్ టైంలో అయితే బీచ్లో నుంచి ఎలా ఉంటే నేను ఒక చూపిస్తాను చూడండి. ఇలా బీచ్లో నుంచి పడవలన్నీ ఒడ్డుకొచ్చేస్తాయి అన్నమాట. సో ఒడ్డుకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కావాల్సినటువంటి వేలంపాట ఏదైతే ఉందో ఆ వేలంపాట జరుగుతూ ఉంటుంది. ఎవరైనా కానీ రొయ్యలు, ఫ్రాన్స్, ఫిష్ ప్రతి ఒక్కరు ఏదైనా క్రాప్స్ ఏదైనా కొనాలనుకుంటే ఈ టైంలో వచ్చి కొనుక్కోవాలి. సో దానికి సంబంధించిన వీడియో నేను ఇప్పుడు పెట్టాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో ఇదే అన్నమాట పరిస్థితి. ఈవినింగ్ టైంలో వస్తే మాత్రమే ఇలాంటి మనకు కావాల్సిన ఈ వ్యాపారం అనేది ఏదైతే ఉందో ఇది జరుగుతూ ఉంటుంది. సో నేను దాన్ని మీకు క్లియర్గా ఇస్తాను, ప్రతి ఒక్కరు చూడండి. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే చీరాల వస్తే అంటే ఈ టైంలో రావాలి, ఇక్కడ కొనుక్కోవాలి. సో దానికి సంబంధించిన వీడియోని పూర్తిగా నేను చూపిస్తాను చూడండి అనమాట. ఇగో ఇలాంటి టైంలో వస్తే మాత్రమే ఫిషింగ్ బోట్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో బోట్ని మన బీచ్లో నుంచి బయటకు వస్తాయి. ఆ టైంలో మాత్రమే ఇలా వస్తాయి. ఇప్పుడు మీరు కొనుక్కుంటే కలిగితే ఇప్పుడు మాత్రమే చాలా అంటే చాలా తక్కువ రేట్లలో ఫిష్లు అన్నీ కూడా, లేదంటే రొయ్యలు కానీ ఏదైనా కానీ ఈ టైంలో మాత్రమే మీకు చాలా అంటే చాలా తక్కువ రేట్లో దొరికే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వేలంపాట అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ వేలంపాటలో మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు కొనుక్కోండి. అయితే ప్రజెంట్ ఒక బోట్ వచ్చింది, ఆ బోట్లో నుంచి ప్రజెంట్ రొయ్యలు అయితే దిగినాయి. సో చూడండి, ప్రతి ఒక్కరికి కూడా సేమ్ యాజ్ యూజువల్గా సేమ్ ఒకే స్థాయిలో ఉన్నటువంటి రొయ్యలు అయితే కనబడతా ఉన్నాయి మీకు. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి, సేమ్ ఒకే బోట్లో నుంచి దిగిన ఈ రొయ్య అంతా కూడా, అందుకనే ఒకే సైజులో ఉన్నాయి. మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ టైంలో కొనుక్కోవాలి. సో ఎలా అయినా సరే మార్నింగ్ టైంలో వస్తే మీకు చాలా రేట్ అంటే ఎక్కువ రేటుగా ఉంటుంది. సో ఈ టైంలో కొనుక్కున్నారంటే చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. మీరు బయట కొనుక్కుంటే మ్యాక్సిమం 1 కేజీ రొయ్య వచ్చేసి మీకు 500 రూపాయలు పడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ టైంలో కొనుక్కుంటే మీకు చాలా అంటే చాలా తక్కువ రేట్లో పడుతూ ఉంటుంది. సో ఒకసారి చూపిస్తాను. మనం కుదిరితే ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే, ఇక్కడ వ్యాపారస్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ప్రజెంట్ 1 కేజీ రొయ్య ఎంత పడుతుంది అనేది నేను ఒకసారి అడిగి కనుక్కొని మీకు చూపిస్తాను. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడండి ఎంత ఉందో. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ మనం మార్కెట్లో కొనుక్కునే రేట్ను బట్టి చూస్తే కేజీ వచ్చేసి మనకు 500 రూపాయలు, 300 రూపాయలు రకరకాల స్టేజీలో ఉంటుంది. సో అలా కాకుండా మనం ఇక్కడికి లైవ్గా వచ్చిన తర్వాత ఇక్కడ ఎంత పడుతుంది అనేది ఇక్కడ సంబంధిత మన వ్యాపారస్తులు ఉన్నారు, మనం వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వీళ్ళు మనకి ఎంత చెప్తారనే దాన్ని బట్టి మనం అడిగి చూసుకుందాం. ఓకేనా, ఒకసారి అడిగి చూద్దాం. అన్న ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇప్పుడున్న రొయ్య 1 కేజీకి ఎంత రేటు పడుతుంది అన్న? ఇది కరికేడి రొయ్య కరికేడి అండి. 1 కేజీ వచ్చి 117 రూపాయలు అండి. ఆక్షన్ పాట 117 రూపాయలు హోల్సేల్ రేటుగా 117 రూపాయలు పడుతుంది 1 కేజీ. ఈ రొయ్య మీరు ఇప్పుడు డైరెక్ట్ గా సముద్రం నుంచి తీసుకొచ్చింది. ఉండే కొద్ది కలర్ మారితే అప్పుడు 120, 130 రూపాయలు వెళ్ళిపోయే అవకాశం ఉన్నాయి. ఉండే కొద్ది కలర్ మారే కొద్దీ 130 నుంచి 140 రూపాయల దాకా వెళ్ళిపోయింది. 140 రూపాయల దాకా వెళ్ళే పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ రొయ్య. ఇప్పుడు ప్రజెంట్ ఈ రొయ్య ఉన్న రేట్ వచ్చేసి 117 రూపాయలకి అడిగి పడుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మిగతా పూర్తి డీటెయిల్స్ మనం మాట్లాడదాం. చెప్పండి అన్న, ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న రేటు ప్రకారం 117 రూపాయలు పడుతుంది. దీని వల్ల మీకు మార్కెట్లో వేసుకుంటే ఏమన్నా ఉపయోగం అంటే మీరు మార్కెట్లోకి వెళ్తే
దానివల్ల మీకు వచ్చే లాభాలు కానీ నష్టాలు కానీ ఏమైనా ఉన్నాయా? నష్టాలు కూడా ఉంటాయండి, లాభాలు కూడా ఉంటాయండి. దీనికి వచ్చేసి కమిషన్ పరంగా 2 రూపాయలు వస్తుంది కేజీకి వచ్చేసి ₹2 మాత్రమే. కేరళకి వెళ్తుంది సరుకు. ఈ సరుకు మాత్రం కేరళకి వెళ్తుంది. దాని మీద మీకు వచ్చే లాభం మాత్రం కేవలం ₹2. కమిషన్ చేస్తారు, కమిషన్ బిజినెస్ మీద. సో మన బ్రదర్ వచ్చేసి వీరు వచ్చేసి ఈ మత్స్యకారులు వచ్చేసి ఏంటంటే సముద్రంలోకి వెళ్ళి వేటకి చేసి దీనికి వచ్చి ఇక్కడికి తీసుకొచ్చినందుకు వీళ్ళు వ్యాపారస్తులకి ₹110 అమ్ముతున్నారు. సో అక్కడ దళారులు వచ్చేసి ₹117 అమ్ముతున్నారు. సో వీరి మాటలోనే కనుక్కుందాం. ప్రజెంట్ ఇప్పుడున్న రేటు ప్రకారము వీళ్ళు ఎంత చెప్తున్నారు అన్న? మీరు చెప్పే రేట్ ఎంత అన్న? ఇక్కడ ఇది ₹110 వీళ్ళు అయితే ఇక్కడ విక్రయం చేస్తున్నారు. సో ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళేసరికి ₹117 అవుతుంది. సో మధ్యలో ఉన్న దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రేటుని వాళ్ళు పెంచేసుకుంటూ పోతూ ఉన్నారు. సో ఎప్పుడైనా సరే మధ్యలో ఉన్న ఎవరైతే రైతు ఉన్నాడో, ఏదైతే మత్స్యకారుడు ఉన్నారో వారి దగ్గర నుంచే మనం ఈ వ్యాపారం ఏదైతే కొనాలనుకుంటున్నామో అక్కడి నుంచి కొంటేనే మనం లాభదాయకంగా ఉంటాము. సో ప్రతి ఒక్కరు బతకాలి కాబట్టి సార్ వారి వ్యాపారాలు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కాబట్టి సో మనం అయితే దాని విధంగానే ముందుకు వెళ్దాం. అప్పుడే కళ్యాణి సో వీడియో అయితే ఇదే. ప్రతి ఒక్కళ్ళు కూడా మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం 100 కిలోమీటర్లు దాటి వచ్చి నేను వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులు బయట రిటైల్స్ కానీ ఎవరి దగ్గరైనా దళారుల దగ్గర కొనేటప్పుడు ప్రైజెస్ ఎలా ఉంటాయో లేదు, ఇక్కడ డైరెక్ట్గా బీచ్ దగ్గర రైతుల దగ్గర కొనే రేట్లు ఎలా ఉంటాయో అనేది మీకు చూపించడం కోసం నేను ఇంత దూరం వచ్చాను. ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఈ వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకా దోస్తులు ఉంటావా?